శిష్య, భక్తుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది, ఎందుకలా? ఏం చెప్పమంటారా స్వామి, భక్తులకు మన మీద రోజు రోజుకి నమ్మకం తగ్గిపోతుంది. టెక్నాలజీ వాడు శిష్య, సోషల్ మీడియాని ఉపయోగించుకో. సోషల్ మీడియాలో మన గురించి విద్య, వ్యాపారం, వ్యవసాయం, ప్రేమ కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, ఇలా ఏ సమస్యలకైనా సుతిల్ బాబా దగ్గర పరిష్కారం దొరుకుతుందని ప్రమోషన్ చేయించు. భక్తుల సంఖ్య ఆటోమేటిక్గా అదే వస్తారు. అవును స్వామి, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మంచికైనా చెడుకైనా ఇప్పుడు ఎక్కువ అదే వాడుతున్నారు. చేయించు, సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయించు. భక్తులు ఎవరైనా ఉంటే రమ్మని చెప్పు కుక్కర్ని. ఓకే, సరే స్వామి. నమస్తే పంతులు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. చెప్పండి, మీ సమస్య ఏంటో సుధీర్ బాబా స్వామి గారికి చెప్పండి. పొలం కాడ బోర్ వేయకుండా స్వామి. ఇంతమంది బోర్ వేసారు. ఇంతకుముందు వేసినాం స్వామి, ఇంతకుముందు వేసినాం. 2 బోర్లు వేసినాం. ఒకటి ఫెయిల్ అయింది, ఒకటి పడ్డది. అంటే మామూలుగా పడ్డది, బాగా పడ్డది. కానీ ఇంకోటి వేయాలనుకుంటున్నాం. మీరు వచ్చి చూపిస్తే వేపిస్తాం స్వామి. మరి ఎట్లా అంటారు బాబా? సరే, నేను వచ్చి బోర్ పాయింట్ చూపెట్టాలి, అంతే కదా? అవు స్వామి. సరే, నేను వచ్చి చూపిస్తా. ఖర్చు అయితే ఇస్తాం పైసలు స్వామి. 10,000 దాకా ఖర్చు అవుతుంది. మరి మీరు పెట్టుకోగలరా? పెడతాం సార్. సరే, అయితే డబ్బులు ఇస్తాను, ఇవ్వండి. మనం పోయి బోర్ పాయింట్ చూద్దాం. సరే సార్, ఇవ్వాలి డబ్బులు ఇవ్వండి. ఇదిగో సార్. మాకు ఏ పంట వేసినా మాకు వెళ్తలేదు స్వామి. మరి ఏ పంట వేస్తే మాకు మంచిగా వెళ్తుంది స్వామి. మీరు ఏ పంట వేసుకోరు, కాకుంటే నేను ఒకటి ఇస్తా. అది మీ పొలం చుట్టూరుగా, మీ తోట చుట్టూరుగానో, పొలం చుట్టూరుగానో, ఒడ్ల పొండి చుట్టూరుగా కట్టుర్రి. అప్పుడు నీకు దిగుబడి అనేది పెరుగుతుంది. సరే సార్. ఏం కడతా సార్? నేను సుత్తిలు ఇస్తా, మంత్రి ఇచ్చిన సుత్తిలు ఇస్తా. అవి తీసుకుపోయి 4 మూలల ఆ సుత్తిళ్ళు కట్టు. సరే సార్. నీ పంట దిగుబడి అనేది పెరుగుతుంది. ఓకేనా? ఓకే సార్. సరే సార్. కాకపోతే ఆ సుధీర్కి 5,000 రూపాయలు అవుతాయి మరి. సరే సార్, ఇస్తాం. సరే, ఓకే. సరే, ఫస్ట్ అయితే మన బోర్ పాయింట్ అనేది మీకు చూపిస్తా, పదండి. మీ పొలం ఎక్కడ? పొలం దాని సమయం దొరకపోతా. ఇదేనా మీ పొలము? ఇదే స్వామి పొలము. ఇదే పొలము. ఇగో ఈ మాడి నీళ్ళు సరిపోతలేవు. దీనికి బోర్ వేపిస్తామని అనుకుంటున్నాం స్వామి. మీరు పాయింట్ పెడితే కొంచెం దూరం ఉండండి. నీకు ఏం మూల కావాలి? స్వామి చూడు స్వామి, నువ్వు చూడు. మరి ఎక్కడ పడితే అక్కడ పాయింట్ పెడితే మేము వేసుకుంటాం. తిరగాలి ఇక అటు చూడు స్వామి. స్వామి, ఈ కొబ్బరికాయ ఎక్కడైతే నిలువుగా నిల్చుంటుందో అక్కడ నీకు నీళ్లు ఫుల్ ఉన్నట్టు. సరే స్వామి, చూడండి సార్. మరి ఏ మూల కొత్త చూడండి సార్. పోనీ ఇట్లా పోనీ చట్ట. ఇక్కడ కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయి మరి స్వామి, కాకుండా ఫుల్ లేవు. అది ఉండండి స్వామి, వేరే కాడ వీడు మళ్ళీ ఇంకా. ఇక్కడ నీళ్లు ఉన్నాయి స్వామి. ఇక్కడ వేసుకుంటారా? వేసుకుంటాం స్వామి. కానీ ఇక్కడ సెంట్రల్ అవుతుంది కదా స్వామి. సెంట్రల్ అవుతుంది. సెంట్రల్ అవుతుంది. ఎటన్నా ఒక సైడ్ గూడు. సరే, ఒక సైడ్ గూడు. లేకపోతే ఈ మూల కన్నా, లేకపోతే ఆ మూల కన్నా, ఏదో మూల చెప్పండి. మరి అక్కడ ఉన్నాయో లేవో చూద్దాం. ఏ మూలకైనా పర్లేదు. మరి ఇక్కడ చూపిస్తేనే వద్దంటారు. సెంట్రల్ అవుతుంది కదా స్వామి. సరేదా, మరి మధ్యలో అవుతుంది కదా. ఎక్కడ ఏ మూల కన్నా చూడండి గట్ల. ఒకవేళ ఏ మూలకు లేదు అనుకో, ఇక్కడ వేద్దాం అట్లా. ఇక్కడ నీళ్ళు లేనట్టున్నాయి కదా. ఇక్కడ ఫుల్ నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ వేస్తారా? గాడి ఎంత స్వామి? అది మనది కాదు కదా. మీది కదా? మాది కదా స్వామి. అయ్యో, ఇదేనా మీ ఒడ్డు? అయ్యో, మా ఒడ్డు ఇగో ఇది.
సరే అటే చూద్దాం పని మరి. అది చూడండి స్వామి, ఇటు చూడండి. ఒకవేళ ఇటు కన్ఫామ్ కాకపోతే అటు వేసుకుందాం పని మరి. ఇక్కడెక్కడ లేనట్టున్నాయి కదా. చూడండి, ఒకవేళ పడపో ఇక్కడ ఎక్కడ నీళ్ళు అని అనిపిస్తే అక్కడ ఫస్ట్ చూసినా కానీ ఉన్నాయా సార్ మీకు? నీకు అదృష్టం బాగానే కలిసి వచ్చింది కదా. కలిసి రావాలి సార్, మరి ఏం చేస్తాం సార్, బాగా ఖర్చు పెట్టినాం దీనికి. కొబ్బరికాయ నిలవట్లేదు. నిలవట్లేదా? నిలబడాల స్వామి, ఎట్లా మరి? ఇక్కడైతే నీకు నీళ్ళు అయితే పులుసుకాలంగా ఉన్నాయి. ఎక్కడ స్వామి? ఇక్కడ మరి 10 ఎకరాలు వారాల? 10 ఎకరాలు కాదు, ఈ చుట్టుపక్కల 10 పొలాలు పడతాయి, అన్ని నీళ్ళు పడతాయి ఇడైపి. సరే స్వామి. ఇంకా నువ్వు అన్నట్టు ఒక బందుకున్నది. సరే, ఒక బందుకుంటే మంచిగా స్వామి, ఎందుకంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం స్వామి. పారల్లా ఖచ్చితంగా పడుతుంది స్వామి. పడుతుంది, పడకపోతే నీ పైసలు వాపస్ తీసుకో ఎల్లుండొచ్చి. సరే స్వామి. రేపు వేపిస్తావా? వేపిస్తా స్వామి. కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేయరు. సరే స్వామి. ఓకే. నమస్కారం పంతులు గారు. నమస్కారం. మీ సమస్య ఏంటో సుఖిల్ బాబా స్వామి గారికి చెప్పండి. స్వామి గారు, నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. నాకు ఏ బిజినెస్ అయితే కలిసితో చెప్పగలరు? నువ్వు పాల బిజినెస్ పెట్టుకుని ఆయన, నీకు పాల బిజినెస్లో లక్షలు కాదు కోట్లు సంపాదిస్తావు. స్వామి, మీరు పాల బిజినెస్ అంటారు, మరి ఆవులను తీసుకోమంటారా బర్రెలను తీసుకోమంటారా? మరి ఆవులు బర్రెలు కాదు నాయన, నువ్వు గాడిదలను తీసుకో. గాడిద పాలము, గాడిద పాలు లీటర్కి 5,000. గాడిద పాలు ఎక్కడ అమ్మాలి అని టెన్షన్ పెట్టుకోకు. నాకు గెలిచిన తను నా భక్తుడే గాడిద పాలు తీసుకుంటాడు. లీటర్కి 5,000 ఇస్తాడు నీకు. నువ్వు జస్ట్ గాడిద పాలు అతనికి సప్లై అయ్యు, నువ్వు లక్షలు కాదు కోట్లు సంపాదిస్తావు కొన్ని రోజులను. మీరు చెప్పింది మంచిగా ఉంది స్వామి గారు. మరి గాడిదలు ఏడు దొరుకుతాయి స్వామి? మరి గాడిదల గురించి కూడా నువ్వు టెన్షన్ పెట్టుకోకు. గాడిదలు కూడా మా దగ్గరనే ఉన్నాయి. గాడిదలు కూడా మేమే సప్లై ఇస్తాం. కాకుంటే ఒక్క గాడిదకి ₹1,00,000 అవుతాయి. నీకు ఎన్ని గాడిదలు కావాలో చెప్పు. ఒక 10 గాడిదలు అయితే కావాలి స్వామి. 10 గాడిదలు అంటున్నావు కదా, 10 లక్షలు అవుతాయి. 10 లక్షలా స్వామి? అవును. ఇప్పుడు నువ్వు 10 లక్షల గురించి ఆలోచిస్తున్నావు, రేపు కోట్లు సంపాదిస్తావు. నువ్వు 10 లక్షలకి ఇంకా రాగు నువ్వు. సరే స్వామి. 10 లక్షలు శిష్యునికి ఇచ్చి ఎల్లుండి వచ్చి నీకు గాడిదలు తీసుకుంటా. సరే స్వామి. ఇవ్వండి స్వామి గారు. సరే స్వామి, వెళ్ళొస్తాం. నమస్కారం స్వామి. నమస్కారం. చెప్పండి స్వామి, మీ సమస్య ఏంటిదో. ఏ సమస్య అయినా స్వామి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. నీకు నరఘోష ఉంది, నీ చేతిలో డబ్బు నిలవదు, ఇంట్లో మనశ్శాంతి లేదు. నువ్వు రూపాయి సంపాదిస్తే ₹2 ఖర్చు అవుతుంది. తింటే తిరం పడతలేదు, పంటే పెయిన పడతలేదు. నీకు ఏ పని చేద్దాం అనుకున్నా ఎవరో వెనక గుంజుతున్నట్టు అవుతుంది నీకు. అవును సార్, మీరు ఎప్పటి అని ఇది చేయలేదు స్వామి. నీ వ్యాపారం కూడా సరిగ్గా నడవట్లేదు, అవునా కాదా? అవును స్వామి. ఎందుకు స్వామికి ఇట్లా అవుతుంది? మరి చెప్తున్నా కదా, నరఘోష ఉంది నీకు. దీనికి ఒకటే పరిష్కారం. నేను ఒక ఉంగరం ఇస్తాను, ఆ ఉంగరం పెట్టుకో, నీకు అన్ని లాభాలే. నువ్వు నెలలా ఎన్నడూ చూడని పైసలు సంపాదిస్తావు. సరే స్వామి, ఇయ్యూరు స్వామి. కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది, ఒక ₹10,000 ఖర్చు అవుతుంది దానికి. సరే స్వామి, ఇస్తా. మీరు అనుకున్నట్టు మంచిగా అయితే ఇస్తా స్వామి. సరే, డబ్బులు శిష్యాకి ఇచ్చి మీరు ఎల్లుండి వచ్చి ఉంగరం తీసుకోండి. సరే. ఈ సుత్తులు ఎట్టు పరిస్థితుల్లోనూ మీరు ఇప్పద్దు. సరే స్వామి. జై సుధిల్ బాబాకి జై.
నమస్కారం సుధీల్ బాబా గారు. నమస్కారం. మీ సమస్య ఏంటో చెప్పండి. నేను దేశం పోవాలనుకుంటున్నా. ఎక్కడ వీసా పెట్టినా కానీ రిజెక్ట్ అవుతుంది. ఏదైనా పరిష్కారం గురించి మీ దగ్గరికి వచ్చిన సుధీల్ బాబా గారు. గవ్వలివ్వు స్వామి. మళ్ళీ ఇవ్వు. నీకు అమెరికా యోగం ఉన్నది. నువ్వు వీసా పెట్టుకో. ఈసారి ఖచ్చితంగా వీసా రిజెక్ట్ అవ్వకుండా నేను చూసుకుంటా. కాకుంటే దానికి పరిష్కారం ఏంటంటే ఒక పూజ చేయాలి. సరే సుధీల్ బాబా గారు, ఏం పూజ చేయమంటారు? అమెరికా పూజ చేయాలి. అమెరికా పూజ చేయాలి. మరి ఏ విధంగా చేయాలి? మా శిష్య అన్నీ చూసుకుంటాడు. సామాన్ ఖర్చు మీరు ఇస్తే చాలు, మేము పూజ చేసేస్తాము. మీకు వీసా ఒక 1 monthలో వచ్చేస్తుంది. సరే సుధీల్ బాబా గారు. కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది. 50,000 ఖర్చు అవుతుంది దానికి. మరి సరే, ఎంతైనా ఇచ్చుకుంటే దానికి రెడీ ఉన్నా. నాకు వీసా కావాలి. దేశం వెళ్ళటానికి వస్తుంది. మీకు కంపల్సరీ వస్తుంది. డబ్బులు అయితే ఇప్పుడైతే కట్టిపోండి. సరే సార్, మీ డబ్బులు అయితే తీసుకోండి. నీకు ఒక నెల రోజుల్లో నీకు వీసా అనేది మీ ఇంటికి వస్తుంది. నువ్వు ఆఫీస్కి పోవడు కాదు, వీసా డైరెక్ట్ నీ ఇంటికి వస్తుంది. ఓకేనా? సరే సుధీల్ బాబా గారు, వెళ్ళొస్తా. ఓకే, సెలవు. సెలవు. బాబా ఎటు పోతున్నా? ఇక మన బాబు దగ్గరికి పోతాం, సుధీర్ బాబు దగ్గరికి. ఎందుకే? ఇక బోర్ ఫైట్ చూపించిండు. బోర్ వాళ్ళేది ఏం పర్లేదు. మరి నా పైసలు నేను తీసుకుంటాను పోతున్నా. ఇట్లున్నాడు దొంగ బాబు ఉన్నాడు బాగా. అవును, నా దగ్గర కూడా 10 లక్షలు తీసుకున్నాడు. గడదలు ఇస్తా అని 10 గడదలు ఇస్తా అని ఇంకా రాలేదు గడదలు నా దగ్గరికి. సరే మరి మనం పోయేద్దాం. బాబా మరి పోదాం. మరి బాగుందా? ఏం బాబు ఉన్నాడు? దొంగ బాబు ఉన్నాడు. 2 రోజులే కనబడతలేడు. బాబా ఏం చేస్తున్నావు చూద్దాం. అరే బాబేరా, బాబే లేడు. దొంగ బాబు మోసం మోసపోయినాము. 5 లక్షల రూపాయలు గాజుల కన్నా ఎత్తి వాటేవా. అది పెన్సల్లో ఉండే బాబా గిట్ట తీసి మనం గిట్ట అంత మోసం చేసి మమ్మల్ని కదా. అరే మోసం చేసిపోయింది. అందరికీ నమస్తే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. గంట దబాలి. గంట